హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మనం వీడియోలో బ్యాక్ పార్ట్ సింపుల్గా ఈజీగా హెమ్మింగ్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకుంటారు అనేది మీతో అయితే చూపించబోతున్నాను. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని మనకి మిషన్ పైన పెట్టుకొని అది మంచి వైపే పెట్టుకోవాలి. దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ని పెట్టుకొని మనము ఎక్కడ పక్కకి జరగకుండా నీట్గా ముడతలు లేకుండా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తున్నప్పుడు మూలల దగ్గర మన సూది మొనని కిందికి పెట్టి క్లాత్ని తిప్పుకుంటూ మూలల దగ్గర కూడా నీట్గా మనమైతే కుట్టేసుకోవాలి. చూడండి, నేను సూదిని కిందికి పెట్టి క్లాత్ని ఎలా తిప్పుతున్నాను. అలా అయితే మనకి కదలకుండా ఉంటుందన్నమాట. అలా మనము కుట్టేటప్పుడు క్లాత్ని సెట్ చేసుకుంటూ నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ముడతలు వస్తే మళ్ళీ ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఇలా కుట్టుకున్న తర్వాత మనమే లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ గల్ల కనిపిస్తుంది కదా, దానిని అయితే కట్ చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేస్తే మనం ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన వీడియోస్ చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్స్ అయితే ఎవరు చేయట్లేదు. లైక్ చేస్తేనే కదండి మన వీడియో చాలామందికి రీచ్ అయ్యేది. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత మూలల దగ్గర చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి మూలలు నీట్గా వస్తాయి. నెక్స్ట్ మనము కుట్టుకున్న దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మనము క్లాత్ రివర్స్ తీస్తే షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి, నేను ఎలా పెడుతున్నానో మీరు కూడా అలాగే చిన్నగా, అంటే చాలా చిన్నగా కట్ చేసి చేయనట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి క్లాత్ని అయితే రివర్స్లో తిప్పుకొని అది స్టిఫ్గా ఉండేలాగా సెట్ చేసుకుంటూ మనం ఏ విధంగా గల్లనైతే కుట్టామో కరుస్ లాగా స్టార్ నెక్ని, సో మీరు కూడా అలాగే సెట్ చేస్తూ నీట్గా దానిపైన అయితే కుట్టు వేసుకోవాలి. చూడండి, నేను ఎలా కుట్టు వేస్తున్నాను. మూలలు తిరిగే దగ్గర సూదిని మాత్రం కిందికి ఉంచి క్లాత్ తిప్పుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఆ మూలలు తిరిగే దగ్గర తిప్పితే మనకి గల్లా అనేది కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు మరిన్ని టిప్స్తోని బ్యాక్ నెక్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చూపిస్తాను. ఇలా మొత్తం అయితే సెట్ చేసుకుంటూ మనం ఏ షేప్లో అయితే బ్లౌజ్ని కట్ చేసామో అదే షేప్ వచ్చేటట్టుగా మనమైతే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనము కుట్టడం అయిపోయింది. మనం అనుకున్న షేప్ అయితే మనకు వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ బ్యాక్ తిప్పేసుకొని సూది నెంబర్ని 5వ నెంబర్ లేదా 4వ నెంబర్ పెద్ద నెంబర్ పెట్టేసుకొని మనమైతే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయ్యేలాగా మొత్తం అయితే బ్లౌజ్ చుట్టూరా పెద్ద స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు మనము చేతితో తడుముకుంటూ ముడతలు లేకుండా నీట్గా ఇలా అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవాలి. ముడతలు వస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదు. సో ఇలా చేతితో తడుముతూ నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే మొత్తం మనం కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే మొత్తం కట్ చేశాను. ఇలా కట్ చేసుకోవాలి. లైనింగ్ని కట్ చేయొద్దు, మనకి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ పెడతాం కదా, ఫిల్స్, అవి ఎలా పెట్టాలనేది చూడండి. ముందుగా బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత షోల్డర్స్ దగ్గర హాఫ్ ఫోల్డ్ అయితే చేయాలి. ఇలా షోల్డర్స్ మధ్యలో కూడా మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకొని జస్ట్ మనకి తెలిసేలాగా ఇట్లా గీరాలి అనమాట. గీరితే మనకి అచ్చు కనిపిస్తుంది కదా, అలా పడుతుంది. నేనైతే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను హైట్ వచ్చేసి. మనం మెజర్మెంట్స్ బ్లౌజ్ ఏ విధంగా ఉంటే మనం ఆ విధంగా పెట్టుకోవాలి. నేనైతే 4 ఇంచెస్ తీసుకొని ఇటొక 1/2 ఇంచ్ అటొక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఎవరికైనా భుజాలు జారుతున్నాయి, షోల్డర్స్ ముందుంటున్నాయి అనే వారికి 3/4 ఇంచు తీసుకుంటే మనకి భుజాలు కుట్ట అనేది భుజం మీదనే ఉంటుంది, ముందుకు జారకుండా ఉంటుంది. ఎవరికైనా అలా ఉంటే ఇది టిప్ ట్రై చేసి చూడండి. నేను కుట్టే వాళ్ళకి బ్లౌజ్ కరెక్ట్గానే ఉంటుంది, అందుకే ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. సేమ్ దాన్ని ఇంకో వైపు కూడా ఫోల్డ్ చేసుకొని ఇలా ట్యాప్ చేస్తే మనకి మార్క్ అనేది పడుతుంది. సో తర్వాత నెక్స్ట్ మనము టక్స్ అయితే నేను డబల్ స్టిచ్ అయితే వేస్తాను. డబల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను అనేది. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ గల్లపట్టి వేసిన తర్వాత టక్స్ వేస్తారు. నేను మాత్రం టక్స్ వేసాకనే గల్లపట్టి అనేది వేస్తాను. నడుం పట్టి అనేది వేస్తారు. నేనైతే టక్స్ పెట్టుకున్న తర్వాత నడుం పట్టి వేస్తాను. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనకి టక్స్ నుండి అవతలి వైపు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని
చూడండి చూపిస్తున్నాను కదా, ఒక 1/2 ఇంచ్ మనకి ఏంటంటే సైడ్ జాయింట్స్ దగ్గరికి వచ్చేప్పటికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే బ్యాక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ప్రతి బ్లౌజ్కి అయితే ఇలాగే కట్ చేస్తాను. నెక్స్ట్ మనకి గల్ల కట్ చేసాం కదా లైనింగ్ క్లాత్ని, దాన్ని 3 పీసెస్గా కట్ చేసుకొని జాయిన్ చేసుకొని పట్టీ అయితే పెడుతున్నాను. నడుం పట్టీ కోసం అయితే నేను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పట్టీని కుట్టు పైకి కనబడేలాగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని ఈ ఫిల్స్ దగ్గర జస్ట్ ఒక టక్స్ కొంచెం ఫోల్డ్ చేసి ఫిల్ట్ వేసుకొని మనమైతే అలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలి. నెక్స్ట్ దానిపైన మరొక కుట్టు అయితే పెట్టుకోవాలి. చూడండి మనం ఏదైతే కుట్టామో దానిపైన పెట్టుకుంటే గల్లా అనేది లేవకుండా, నడుము అనేది లేవకుండా బాగుంటుంది. నెక్స్ట్ పెద్ద నెంబర్ పెట్టుకొని మధ్యలోకి అయితే స్టిచ్ చేసుకోవాలి. అలా పెద్ద కుట్టు పెట్టుకుంటే హెమ్మింగ్ చేసేవారికి ఈజీ అవుతుంది. అంతే అండి, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.